ఇలా పోయటం వల్ల ఏమైంది, కంటిన్యూ వస్తుంది. దానికి ఎప్పుడైతే టచ్ అయిందో అయిపోయింది, సౌండ్ వచ్చింది, అయిపోయి ప్రొడక్ట్ రాదు. ఈ పైప్కి అది నురుగా అంటగానే సెన్సార్ తో కట్ అయిపోయింది. ఈ 100 రూపాయల బాటిల్ అతను ఒకరు కొట్టించుకోవడానికి వచ్చినప్పుడు అది తక్కువగా వచ్చిందంటూ కూడా ఆందోళన చేసినటువంటి దృశ్యాలు మనం ఇప్పటివరకు విజువల్లో చూసాం. సో ఇక్కడ మరొకసారి కొట్టించి ప్రయత్నం చేద్దాం, ఇక్కడ సిస్టమ్స్ లో తప్పు ఉందా లేకుంటే అన్న. ఒకసారి మీరు 100 రూపాయలు పెట్రోల్ బాటిల్ కొట్టి చూపిస్తారా? రైట్, ఇక్కడ 100 సేవ్ అయిపోయింది చూడండి. రైట్, సో ఇది 100 రూపాయల పెట్రోల్ బాటిల్ యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ కూడా రీడింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ నిండిపోయింది. బట్ ఏదైతే ఆ వీడియోలో వైరల్ ఏదైతే అయిందో అప్పుడు మాత్రం ఇక్కడ బాటిల్కి మాత్రం ఇక్కడికి మాత్రం పెట్రోల్ రావడం జరిగింది, ఇప్పుడు కరెక్ట్ గా రావడం జరిగింది. ఎందుకు అట్లా జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించి కూడా మనం ఆయనతో మాట్లాడదాం. అన్న ఇప్పుడు 100 రూపాయలు పెడితే కరెక్ట్ గా ఇంత వచ్చింది, బట్ ఇంతకుముందు ఆ వీడియోలో ఎందుకు ఆ రకంగా తక్కువ వచ్చినట్టుగా కనపడింది? అంటే ఇంతకుముందు అంటే మన పిల్లర్ బాయ్ ఏదైతే ఉన్నాడో 100 రూపీస్ ఫీడ్ చేసి నౌజల్ ఏంటంటే బాటం దాకా లోపలికి పెట్టడం వల్ల దానికి సెన్సర్ ఆగిపోయి స్టక్ అయిపోయింది. సెన్సర్లో ఫ్యూల్ ఉండడం వల్ల స్ట్రక్ అయిపోయి అక్కడికే ఆగిపోయింది. ఆగిపోయినాక అతను ఏం చేసి నౌజల్ పెట్టేసి మళ్ళీ ఫీల్ చేయాలి, లేకపోతే కంటిన్యూ రాదు. ఆల్రెడీ లాక్ అయిపోయింది అది. కంటిన్యూ అందులో పెట్టి అతని చేతిలో బాటిల్ ఇచ్చి అన్న కొన్ని మీకు ఇంత ఇంకా 20 రూపీస్ 30 రూపీస్ పెట్రోల్ వస్తాయి పట్టుకోండి నేను ఫీడ్ చేస్తాను అతనికి బాటిల్ వేయడం వల్ల, చేతిలో వేయడం వల్ల ఏదైతే పక్కన ఉన్న కస్టమర్ను నువ్వు అట్లా ఎట్లా వచ్చినావు అట్లా తక్కువ ఎందుకు ఇప్పుడు ఈ వరకు కట్ అయింది చూసారా, అది చూపిస్తారా ఒకసారి? అది ఎట్లా అంత తక్కువ ఎట్లా వచ్చింది పెట్రోల్ అని చెప్పి ఒకసారి. రైట్ అన్న, ఇప్పుడు ఎవరైతే వీడియోలో వైరల్ అవుతుందో ఆ రకంగా ఎట్లా వచ్చిందో ఒకసారి చూపించండి, అది తక్కువ ఎట్లా వచ్చింది. సో ఇప్పుడు కూడా 100నే కొడుతున్నారు, 100 ఫీడ్ చేసినారు. ఓకే, ఇంటర్వ్యూ కొట్టేశాడు. అతను ఏం చేసింటే ఏదైతే నౌజల్ ఉందో అది మొత్తం బాటంలోకి తీసుకెళ్ళాడు. ఇది నాజల్, ఈ నౌజల్ ఇక్కడికి వెళ్ళే వరకు తీసుకెళ్ళడం వల్ల ఇలా పోయటం వల్ల ఏమైంది, కంటిన్యూ వస్తుంది. దానికి ఎప్పుడైతే టచ్ అయిందో అయిపోయింది, సౌండ్ వచ్చింది, అయిపోయి ప్రొడక్ట్ రాదు. ఈ పైప్కి అది నురుగా అంటగానే సెన్సార్ తో కట్ పడిపోయింది. పడిపోయినప్పుడు అతను ఏం చేసిండు, ఏదైతే పిల్లర్ బాగుందో 74 రూపీస్ ఇప్పుడు ఎలా వచ్చింది 74 రూపీస్. ఇంతకుముందు ఇట్లా సేమ్ వచ్చింది, ఇప్పుడు ఇట్లా సేమ్ వచ్చింది. ఎందుకంటే దాని నౌజల్ దాని కట్టప్ అంతవరకు వచ్చి అయిపోయింది. మళ్ళీ 100కు ఫుల్ చేయాలంటే చేయొచ్చు లాక్ అయిపోయింది కదా, లాక్ సెకండ్లలో లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయినప్పుడు ఏం చేయాలి, ఈయన తీసి ఇందులో పెట్టేసి మళ్ళీ ఫీడ్ చేయడానికి అతనికి రాక ఏం చేసిండు, ఏదైతే కస్టమర్ పట్టుకోనా నీకు ఇంత వచ్చిన అమౌంట్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఏదైతే ఎదురుగున్న కస్టమర్ ఇతనితో ఆగ్రహం చేసిండు, నువ్వు ఎట్లా వచ్చినావు బాబు, అట్లా వచ్చినా చెప్పడం వల్ల ఆయన కంగారులో ఏం చేసిండు, సరే సార్ మీకు ఎంత పోయాలి చెప్పండి మీకు